హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తొంకాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పేనం పెట్టి దానిపైన పల్లీలు, ఎండుమిర్చి, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి నేను బాగా వేయించాను. వేయించిన తర్వాత అది మిక్సీ పట్టాను. మిక్సీకి పట్టింది పక్కన పెట్టేసి వంకాయలను బాగా కడిగి వాటిని 4 వైపులా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటి మధ్యలో ఇప్పుడు నేను ఏదైతే మసాలా చేశానో దాన్ని ఆ మసాలాని ఆ వంకాయల మధ్యలో పెట్టాను. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేశాను. ఆ ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం ఆనియన్ వేసాను. వేసి వాటిని ఎర్రగా అయ్యే వరకు కలిపాను. ఆనియన్ కాస్త ఎర్రగా అవ్వగానే వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసాక మళ్ళీ బాగా కలిపాను. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్కి రెడీ అయిన తర్వాత ఈ వంకాయలు ఏవైతే నేను మసాలా పెట్టానో పక్కకి, ఆ వంకాయలన్నీ ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రైగా చేశాను. చూసారా, నేను పెట్టుకున్న వంకాయలు మొత్తం ఈ బాండీలో వేసాను. వేసి బాగా వేయించాను. ఇలా వేయించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వంకాయలు అనేవి బాగా ఉడుకుతాయి. అండ్ తర్వాత కొంచెం మూత పెట్టాను. మూత పెట్టి వన్స్ అది అయిన తర్వాత కొంచెం ఎర్రగా అయిన తర్వాత నేను ఆ పేస్ట్ ఏదైతే నేను ఇంకా మసాలా పేస్ట్ రిమైనింగ్ ఉందో అది దీంట్లో వేసి కొన్ని వాటర్ పోసాను. ఫైనల్ అవుట్లుక్ ఇది. కావాల్సింటే మీరు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఫైనల్లీ ద కర్రీ ఈజ్ రెడీ. Thanks for watching. Bye.